Hey, hi guys, welcome to our channel. సో కూలీ నేను యాక్చువల్లీ ఈరోజు మూవీ చూశానని నాకు ఒకటి అర్థమైంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ లోకేష్ గారికి అసలు బుర్ర లేదేమో అనిపించింది. ఎందుకంటే ఆఫ్టర్ కూలీ ట్రైలర్ రిలీజ్ అయిన దాని తర్వాత అసలు ఎంతమంది డీకోడింగ్ చేశారు తెలుసా. లైక్ ఒక చైర్ కనబడితేనేమో అరే టైం మిషన్ రా ఏదో సంథింగ్ ఏదో బిగ్ ప్లాన్ చేస్తున్నారు అని, అండ్ ఇంకోటి 2 కంటైనర్లు కనబడితేనేమో అరే ఇది వచ్చేసి లైక్ ఎల్సీయూ కనెక్టరా, లైక్ విక్రమ్లోనో లేదా ఖైదీలో మిస్ అయిన 2 కంటైనర్స్ ఈ మూవీలో పెట్టారు అని చెప్పేసి ఇంకోటి ఇలాగా చాలా డీకోడింగ్స్ అంటే ట్రైలర్ చూసి. బట్ మూవీ చూశాక అండ్ నేను కూడా నమ్మాను, ఆఫ్కోర్స్ ఇవన్నీ సినిమాలు ఉంటే బాగుంటాయి కదా, లైక్ ఇంత పొటెన్షియాలిటీ ఉంది కదా, లైక్ లోకేష్ కూడా ఆ బ్రెయిన్ ఉంది అండ్ యూజ్ చేస్తే బాగుంటుంది. సో అదే ఎక్స్పెక్టేషన్స్తో నేనైతే మూవీకి వెళ్ళడం జరిగింది. అండ్ మూవీలో చూసేసరికి సో కంప్లీట్ డిఫరెంట్ ఉంది. స్క్రీన్ ప్లే కానీ లైక్ క్యారెక్టరైజేషన్స్ కానీ అండ్ పర్ఫార్మెన్సెస్ కానీ డ్రామా కానీ సో ఎవ్రీథింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఆయన బల్లగుద్ది కూడా చెప్పాడు, సో ఇది అరే ఎల్సీయూ మూవీ కాదు, ఇది స్టాండ్ అలోన్ ఫిల్మ్ రా అని. బట్ ఆయన ఏం చెప్పాడంటే లియో కూడా అలానే చెప్పాడు. బట్ లియోలో చిన్న ఏదో సంథింగ్ అలా కలిపాడు, ఆ లైన్ అయితే కలిపాడు, లైక్ సంథింగ్ ఏదైతే అలా అది కొంచెం అయితే ట్రై చేశాడు ఓకే. బట్ లోకీస్ వీకెస్ట్ వర్క్ ఏంటంటే అది లియోనే. అండ్ దాని తర్వాత కూలీ విషయానికి వస్తే కూలీలో మ్యాటర్ ఉంది, నేను కాదన్ను, కానీ సినిమాలో అది ఫస్ట్ హాఫ్ వరకే. బట్ సెకండ్ హాఫ్ మనం చూసుకుంటే సెకండ్ హాఫ్లో ఒక డిఫరెంట్ ఆ ట్విస్ట్లు బాగున్నప్పటికీ, అంటే థియేటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేసినప్పటికీ ఏదో డిస్సాటిస్ఫాక్షన్, అంటే లైక్ ఏదో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్. మేబీ మన బుర్ర నిండా కూడా విక్రమ్ ఖైదీ ఇంపాక్ట్లు ఉండి ఆ ఎల్సీయూ కనెక్ట్ ఉంటే బాగుంటుంది అనే కైండ్ ఆఫ్ థాట్ ఉండడం వల్లనేమో సినిమాని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాం. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడైనా హింట్ ఇస్తాడా ఎల్సీయూకి సంబంధించి, ఎక్కడైనా హింట్ ఉందా, ఎక్కడైనా ఏదైనా ఎల్సీయూ క్యారెక్టర్స్ వస్తాయా లేదా అని చెప్పేసి సో ఇలానే సగం మూవీ ఇలానే సాగిపోయింది అనమాట. అండ్ ఎస్పెషల్లీ మూవీలో కూడా ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, లైక్ శోభిన్ షాహీర్ కానీ, సత్యరాజ్, నాగార్జున గారు అండ్ ఉపేంద్ర గారు, రజనీకాంత్ గారు అండ్ ఫైనల్లో అమీర్ ఖాన్ గారు. సో ఇంతమంది ఉన్నా కానీ సినిమాలో ఏ ఒక్కరు కూడా కంప్లీట్గా సాటిస్ఫై అనేది చేయలేదు. అది నాకు ఇంకా ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అది అసలు దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, అసలు మనం సాటిస్ఫై అవ్వకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే నేను అనుకునేది ఒకటే, ఎల్సీయూ అనే పాయింట్ మిస్ అయింది. ఆ పాయింట్ని జస్ట్ లింక్ చేస్తుంటే సినిమా బ్లాస్ట్ అయిపోయేది. అండ్ మనందరికీ తెలిసిందే సినిమాకి ఎంత హైప్ వచ్చింది అనేది, అది జస్ట్ బికాస్ ఆఫ్ ఏదో డైరెక్టర్ వలనో, రజనీకాంత్ గారి వలనో, నాగార్జున గారి వలనో కాదు, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ కాన్సెప్ట్, దట్ ఎల్సీయూ కాన్సెప్ట్. ఆ ఎల్సీయూ కాన్సెప్టే మిస్ అయితే ఇంకా సినిమాలో ఏముంటుంది. అండ్ దట్ టు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్కి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ని పెట్టుకొని వాళ్ళందరినీ ఎల్సీయూతో కనెక్ట్ చేస్తే రాబోయే మూవీస్లో ఆ ఒక్కో క్యారెక్టర్ ఎంటర్ అయితే ఆ హై ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఆ ఆపర్చునిటీ ఎందుకు మిస్ చేసుకున్నాడు? అండ్ డెఫినెట్గా ఇక్కడ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అయితే పెద్ద మిస్టేక్ చేశాడనిపించింది. సో అదొకటి మిస్ అయింది. అండ్ సినిమాలో స్టోరీ విషయానికి వస్తే ఓకే, ఒక రివెంజ్ డ్రామా, రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్. అంటే లైక్ మనం ఎన్నోసార్లు ఇలాంటి కైండ్ ఆఫ్ ప్లాట్స్, మూవీస్, క్యారెక్టరైజేషన్స్ ఇంకా చాలాసార్లు చూసేసాం. బట్ లోకి వ్యూ నుంచి ఎలా ఉండబోతుంది, కొంచెం కొత్తగా ఉండబోతుంది అనేది నేను అసలు యాక్చువల్లీ అదే చూసా. బట్ ఆయన ఏం చేశాడంటే లాస్ట్ రజనీకాంత్ గారి ఫిల్మ్ ఏదైతే ఉందో జైలర్, ఆ జైలర్ని తీసుకొచ్చేసి అంటే దాంట్లో ఏదైతే పేలాయో అండ్ దట్ టు ఈయన మూవీస్లో ఏదైతే క్యారెక్టర్స్ కొంచెం హైలైట్ అయ్యాయో, లైక్ ఏజెంట్ టీనా కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏదైతే హిట్ అయ్యాయో సో అవన్నీ కలిపి, లైక్ ఇప్పుడు జైలర్లో తీసుకుంటే జైలర్లో రజనీకాంత్ గారు జస్ట్ కామ్ ఉంటారు. బట్ ఆయనకి అవసరం వచ్చినప్పుడు లైక్ ఆయన ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఆయనకంటూ ఒక గ్యాంగ్ ఉంటుంది, ఆయన దాన్ని సెట్ చేసుకున్నాడు. సో దీంట్లో కూడా ఏంటంటే అలానే లోకేష్ కూడా సెటప్ చేసుకున్నాడు. సో అవన్నీ కూడా మనకు జైలర్ రెఫరెన్సెస్ లాగా అనిపిస్తూ ఉంటాయి. స్క్రీన్ ప్లే యాస్టీస్ ఉంటుంది. లైక్ జైలర్ స్టోరీ చూసుకుంటే జైలర్లో ఫస్ట్ ఒక 20 minutes బాగుంటుంది, దాని తర్వాత అతని కొడుకు మిస్ అవుతాడు. సో అది ఎందుకు మిస్ అయ్యాడు, దానికి రీజన్ ఏంటి అనేసి ఆయన తిరుగుతూ ఉంటాడు. అండ్ దీంట్లో ఏంటంటే సేమ్ ఆయన ఫ్రెండ్ ఒక ఆయన అట్లయిపోతాడు అండ్ దానికోసం ఆయన తిరుగుతూ ఉంటాడు. సో ఇప్పుడు స్టోరీ అంతా అనవసరంగా లీక్ చేయడం ఎందుకులే కానీ సో ఇలాగా అంటే కంప్లీట్ యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్ ప్లే దించేశాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాస్టిస్ జైలర్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ యాస్టిస్ దించేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్ద ఇంట్రెస్టింగ్ పాయింట్లు అయితే ఏముండవు. లైక్ ఒకటి, నాగార్జున గారిని విలన్ 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 అని చెప్పేసి చాలా బాగా రుద్దారు. బట్ అసలు నాగార్జున గారికి అసలు ఆ పొటెన్షియాలిటీ లేదు. అండ్ చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే, నాగార్జున గారిది మొత్తం సినిమాలో ఒక 7 to 8 సీన్స్, సరే మ్యాక్సిమం 7 to 8 సీన్స్ అనుకో, అవే. అది కూడా ఒక సాంగ్, ఆ సాంగ్లో పార్టీ, ఆ డాన్సింగ్ అలా ఉంటుంది. అండ్ ఇంకోటి, సాంగ్లో పవర్ హౌస్ అనే వర్డ్ని బాగా హైలైట్ చేశారు. అండ్ మనకి జనరల్గా ఇలాంటి మంచి వర్డ్స్, లైక్ పెద్ద పెద్ద వర్డ్స్, పవర్ఫుల్ వర్డ్స్ విన్నప్పుడు మనం ఏమనుకుంటాం, సో ఇదేదో సంథింగ్ ఉంటుంది, లైక్ పవర్ హౌస్ అనేది సంథింగ్ ఏదో బ్యాక్డ్రాప్ ఉంటుంది అనుకుంటాం. బట్ పవర్ హౌస్ అంటే ఏంటి? మ్యాన్సన్ హౌస్ని పవర్ హౌస్ చేశారు. సో మరి ఇంత డమ్గా ఉంటారా? లైక్ బయట డీకోడర్స్ చూస్తేనేమో చాలా డిఫరెంట్గా ఇవి అవి కనెక్ట్ చేస్తూ చాలా బ్రిలియంట్గా చేసేస్తున్నారు. అసలు అవన్నీ తీసుకొచ్చి కూడా సినిమాలో స్క్రీన్ ప్లే విధంగా డెవలప్ చేసి కూడా హిట్ చేయొచ్చు. అలా తీసినా కానీ బ్లాక్ బస్టర్ అయ్యేది ఇది పక్క. అలా కాకుండా కూడా పవర్ హౌస్ ఏంటి, అసలు ఆ చైర్ గోల సినిమాలో ఓకే, సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింటే. అండ్ ఆఫ్ కోర్స్ కొత్త పాయింటే, సినిమాలో వర్క్ అయ్యే పాయింటే. అండ్ దాని మీద సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా దాని మీద ఇంట్రెస్టింగ్గా రన్ అయింది. ఆఫ్ కోర్స్ సినిమాని అంటే లైక్ మనం ఆల్రెడీ డివైడ్ అయిపోయినాం. అంటే లైక్ ఫస్ట్ 2 to 3 సీన్స్ తర్వాత మనం డివైడ్ అయిపోతాం సినిమాలో. బట్ ఆ సీన్ వల్ల మళ్ళీ మూవీలోకి దిగిపోతాం. సో లైక్ మళ్ళీ మూవీలోకి డైవ్ చేసి ఆ మూవీ ఏంటి అనేది చూడడానికి ఇష్టపడతాం. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి సెకండ్ హాఫ్ చూసుకుంటే ఆబ్వియస్లీ ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి నో రిలేషన్. అంటే లైక్ ఆ క్యాల్కులేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. లైక్ ల్యాగ్ విషయంలో కానీ, పర్ఫార్మెన్సెస్ విషయంలో కానీ, అండ్ సమ్ అదర్ థింగ్స్. అండ్ ఎస్పెషల్లీ నాగార్జున గారి పర్ఫార్మెన్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఈయన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఈయనకు విలనిజం సెట్ కాదేమో అనిపించింది. లైక్ ఆ ఫేస్లో లైక్ దాంట్లో క్రూయాలిటీ ఉన్నా కానీ ఆయన మాట్లాడే విధానంలో ఆ క్రూయాలిటీ కనబడట్లా. సో అది మేజర్ మైనస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనిరుద్ మ్యూజిక్ సూపర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, సాంగ్స్ అన్నీ బీభత్సంగా ఉన్నాయి. బట్ అవి ఏంటంటే మూవీలో ప్లేస్మెంట్స్ మరి ఎక్కడెక్కడ పెట్టారో తెలియదు. బట్ ఏ సాంగ్ ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియదు. అండ్ అసలు ఇంట్రెస్టింగ్గా కూడా లేదు. అండ్ అఫ్ కోర్స్ మూవీకి ఇంకో హైలైట్ ఏంటంటే షౌబీన్ షాహీస్ పర్ఫార్మెన్స్ టూ బ్రిలియంట్. అసలు ఏదైనా మూవీలో ఎవరికైనా బెనిఫిట్ అయింది కూలీ వల్ల అంటే జస్ట్ షౌబీన్ షాహీర్కి. ఎందుకంటే త్రూ అవుట్ ద మూవీ ఉంటాడు. మోర్ దెన్ నాగార్జున క్యారెక్టర్ ఉంటాడు, మోర్ దెన్ ఎనీ అదర్ క్యారెక్టర్స్ అయితే షౌబీన్ షాహీర్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అండ్ మూవీ కూడా అతని పర్ఫార్మెన్స్ చాలా బాగా హెల్ప్ అయింది. బట్ ఎట్ ద సేమ్ టైం ఎనీ అదర్ కైండ్ ఆఫ్ అంటే లైక్ ఈ మూవీకి మెయిన్ విలన్ ఉండడానికి కూడా పెద్ద రీజన్ ఏం లేదు అసలు. లైక్ ఇప్పుడు నాగార్జున గారి క్యారెక్టర్ ఉంది, పెద్ద రీజన్ ఏం లేదు నాకు అసలు. ఎందుకు అసలు క్లైమాక్స్ ఎందుకు వచ్చింది అనుకుంటాం. బట్ రిమైనింగ్ క్యారెక్టర్స్ చూసుకుంటే నథింగ్ నాకంటే అంత అనిపించింది. బట్ మూవీ వైజ్గా చూసుకుంటే లైక్ ఎల్సీయూని కంప్లీట్గా డిలీట్ చేసేసి ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్గా చూసుకుంటే కూలీ ఈజ్ మంచి సినిమా, బాగుంది, ఓకే, గుడ్, వన్ టైం వాచబుల్ సినిమా అని చెప్పొచ్చు. డెఫినెట్గా బాగుంది. యా మూవీ అయితే మనం ఇప్పుడు నార్మల్ ఆడియన్స్గా మనం వెళ్ళి చూస్తే ఇలాంటివి ఏమీ మైండ్లో పెట్టకుండా చూస్తే కూలీ అనేది చాలా బిభత్సంగా నచ్చేస్తుంది. అండ్ కొంచెం లాగింగ్ ఉంది, సెకండ్ హాఫ్లో కొంచెం లాగింగ్ ఉంది, అది కూడా కొంచెం కవర్ చేసేసి ఉండే సూపర్గా ఉంటుంది సినిమా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సినిమాలో ఇంకా హైలైట్ ఏంటంటే నథింగ్. అండ్ ఆఫ్ కోర్స్ ఐ ఫర్గాట్ అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్. అసలు ఆయన క్యారెక్టర్ ఎందుకుంది, ఎందుకు ఎంట్రీ ఇప్పించాడు. యాక్చువల్లీ ఆయన బిఫోరే ఆ క్యారెక్టర్ మొత్తం అయిపోతుంది. యాక్చువల్లీ సినిమా అయిపోయింది, క్లైమాక్స్ కూడా అయిపోయింది. బట్ ఆయన క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ఎందుకు అసలు దానివల్ల యూజ్ ఏంటి అంటే ట్రై చేశారు. లైక్ కూలీ 2 ఇట్లా ఏమైనా ప్లాన్ చేద్దామని ట్రై చేశారు. బట్ మేబీ ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని తీస్తే అప్పుడు ఏమైనా యూజ్ ఉండొచ్చేమో. బట్ రైట్ నౌ అయితే ఇది దీని పొజిషన్ కూలీ. సో కూలీ వన్ వర్డ్లో చెప్పాలంటే ఇట్స్ ఏ అబోవ్ యావరేజ్ ఫిల్మ్. అండ్ అఫ్ కోర్స్ లోకేష్ కనకరాజ్ గురించి ఇంకా ఏం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ఖైదీ మూవీ అని చెప్పారు, అండ్ నెక్స్ట్ ఇంకే మూవీస్ అని చెప్పారు.
బట్ ఇప్పటి నుంచి కూడా ఆయన కొంచెం జాగ్రత్త పడి ఎల్సీయూ చుట్టూ సినిమాల్ని డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే రేపటి రోజున ఆయన ఏ స్టాండర్డ్ సినిమా తీసినా కూడా మనం ఆటోమేటిక్గా ప్రతి సినిమాని ఆ ఎల్సీయూ అనే థింగ్తో కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో దానివల్ల ఆయనకు చాలా మైనస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఏంటంటే పొజిషన్ ఇటు స్టాండర్డ్ సినిమాలు తీయలేరు, ఇటు ఎల్సీయూ సినిమాలు తీయలేరు. సో ఒక మైండ్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో దాన్ని పక్కన పెట్టేసి కంప్లీట్గా ఎల్సీయూ అనే దాని మీదే సినిమాలు తీసుకుంటూ పోతే బెస్ట్. ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేశారు, రోలెక్స్ క్యారెక్టర్ మీద ఒక సినిమా ఉంటుంది, అండ్ టీనా క్యారెక్టర్ మీద ఒక మూవీ ఉంటుంది, లైక్ ఇంకోటి రీసెంట్గా ఇంకో మూవీ కూడా జరుగుతుంది. అండ్ ఇలా కాకుండా ఇప్పుడు ఖైదీ, దట్టు విక్రమ్, వీటిలల్లో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఇంట్రొడ్యూస్ చేసి ఇంకా నేను క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ పోతే ఇట్ ఈస్ ఇండియాస్ బిగ్గెస్ట్ యూనివర్స్ అయిపోతుంది. సో అది యూజ్ చేసుకుంటే చాలా బెస్ట్ ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్గా కూడా ఉంటాడు. అండ్ డెఫినెట్లీ మనందరికీ తెలిసిందే లోకేష్ కనకరాజ్ ఈజ్ అ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ హీ కెన్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ఎనీ జానర్. బట్ ఆయన చేయాల్సింది ఏంటంటే ఈ ఎల్సీయూని అసలు వదిలిపెట్టుకోకుండా ప్రతి సినిమా కూడా అదే జానర్లో అండ్ అదే యూనివర్స్లో ప్లాన్ చేస్తే ప్రతి సినిమా కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇక్కడ పర్సనల్గా రజనీకాంత్ లాంటి ఒక పెద్ద స్టార్ని ఎల్సీయూలో ఇంట్రొడ్యూస్ చేస్తుంటే పీక్స్ ఉండేది స్టఫ్, అసలు స్టఫ్ వేరేలా ఉండేది. లైక్ ఆయన ఇప్పుడు ఏంటంటే లైక్ జనాల్ని డిసప్పాయింట్ చేసినట్టుగా అయిపోయింది. సినిమా ఓవరాల్గా బాగానే ఉన్నప్పటికీ పాపం ఆయనకు కూడా ఉంటుంది యాజ్ అ డైరెక్టర్గా డిఫరెంట్ జోనర్లో మూవీస్ తీద్దాము, ప్రూవ్ చేసుకుందామని ఆయన కూడా ఉంటుంది. బట్ జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, లైక్ మేము ఈ డైరెక్టర్ నుంచి ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలే చూస్తాము సంథింగ్ అని. సో దానివల్లనే ఆయనకు కూడా మైనస్ అయింది అండ్ ఆడియన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ ఆల్రెడీ డిసప్పాయింట్ అయ్యారు కూడా, ఇంక్లూడింగ్ మీ అండ్ ఎవ్రీ వన్. సో అది కాకుండా ఇది రిపీట్ అవ్వకుండా చూడాలంటే జస్ట్ ఎల్సీయూ మీద బాగా డెవలప్ చేసి అన్ని మూవీస్ దాంట్లోనే ప్లాన్ చేస్తే వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అవుతారు ఆయన. అండ్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి, అండ్ మీకు ఈ మూవీ నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ రివ్యూ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.